ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. తప్పకుండా నేను మీకోసం ప్రార్థిస్తాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము నెహమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనము. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము నొందెదరు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన మన తండ్రి గొప్ప వాగ్దానాన్ని మీకు అందిస్తూ ఉన్నారు. ఆయన అంటున్నారు కదా, ఇదేనో నువ్వు దుఃఖపడొద్దు. ప్రభువా, ఎన్నో ఇబ్బందులు పాలైపోయాను, ఈ నెలలో ఎన్నో భారాలు తీరుతాయి అనుకున్నాను, ఏవేవో జరుగుతాయి అనుకున్నాను, అవి జరగలేదు ప్రభువా అని అనేక రకాల చింతన వేదనలతో బాధపడుతూ ఉన్నారా? తండ్రి చెప్తూ ఉన్నారు, మీరు దుఃఖపడకండి, యెహోవా యందు ఆనందించడం అనేది నేర్చుకోండి అనే లేఖనంలో ఈ మాట ఉంటుందండి. మీరు ఆయన యందు ఆనందిస్తే మీ హృదయ వాంఛలు తీర్చబడతాయని లేఖనంలో ప్రభువు చెప్పారు. అపవాది ఏం చేస్తాడో తెలుసా? నీ ఇబ్బందుల గురించి, నీ అప్పుల గురించి, నీ శ్రమల గురించి నువ్వు దుఃఖించు, నువ్వు దేవుడి యందు ఆనందించలేవు, నీ వల్ల కాదు అని నీతో మాట్లాడతాడు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే దేవుని యందు ఆనందిస్తావో, ఆయనకి మొదటి స్థానము, మొదటి ప్రాధాన్యత ఇచ్చి నువ్వు ఆయనను స్తుతిస్తూ ఆనందిస్తావో, నీ హృదయ వాంఛలన్నీ దేవుడు నెరవేరుస్తారట. హల్లెలూయా. నీకు బలము దేవుడు ధరింపజేస్తాడు. అందుకనే అపవాదికి ఈ విషయం తెలుసు గనక వాడు నీ మీద చింతనలు, వేదనలు వేస్తూ వాటిలోనే నీవు మగ్గిపోవాలని చూస్తూ ఉంటాడు. ఈరోజు నీ తండ్రి నీతో చెప్తున్నాడు, నువ్వు దేవుని మాట వినాలి. నువ్వు దెయ్యం మాట కాదు వినాల్సింది, నువ్వు దేవుని మాట వినాలి. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలం పొందుకుంటారు. పాడైపోయిన పట్టణ ప్రాకారాన్ని నెహమ్యా తిరిగి కట్టడానికి వచ్చినప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి, శోధనలు ఎదురయ్యాయి, కష్టాలు ఎదురయ్యాయి. అయినా సరే దేవుడి యందు బలం తెచ్చుకుని నెహమ్యా చాలా చక్కగా కట్టడాన్ని పూర్తి చేశాడు. ఈరోజు నీ జీవితంలో కూడా పడిపోయిన స్థితిని నువ్వు మరలా కట్టేటప్పుడు, పాడైపోయిన కుటుంబాన్ని కట్టేటప్పుడు, బిడ్డల్ని కట్టేటప్పుడు, పరిస్థితుల్ని కట్టేటప్పుడు అపవాది కొన్ని రకాల ఇబ్బందులు, అవమానాలు, ఆర్థిక పరిస్థితుల ద్వారానో కష్టాన్ని తేవచ్చు. అయితే నువ్వు దేవుని యందు నమ్మకం ఉంచి ఆయనను పూర్తిగా నమ్మి ఆయన మీద ఆధారపడడం వల్ల నువ్వు ఖచ్చితంగా బలాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. ఎందుకంటే నా దేవునికి తెలుసు నీ పరిస్థితి, నా దేవునికి తెలుసు నీ దుఃఖం ఏంటో. అందుకనే చెప్తున్నాడు, మనుష్యులు కాదు చెప్పేది నిన్ను బాధపడొద్దని, ఒక సేవకుడు కాదు నీతో చెప్పేది ఈ మాట, సజీవుడైన దేవుడు చెప్తున్నాడు, నువ్వు దుఃఖపడొద్దు, నువ్వు నా యందు ఆనందించు, నువ్వు బలాన్ని పొందుకుంటావని చెప్తున్నాడు. అయ్యా, నా బలం సరిపోవట్లేదయ్యా, నేను ప్రాకుళ్ళాడలేకపోతున్నానయ్యా, నేను లాక్కు రాలేకపోతున్నాను ఈ బాధ్యతలు అని చెప్పి నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. నువ్వు దేవుని యందు ఆనందించడం నేర్చుకో. మరొక్క రోజులో నూతన నెలలో నువ్వు ప్రవేశపెట్టబడబోతున్నావు కదా. దేవుడు ఆ నెలంతా నిన్ను కాచి కాపాడులాగున ఈరోజు ప్రార్థనలో ఉండు. ఈరోజు వీలైతే ఉపవాసం ఉండు. ఈరోజు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి. కొన్ని గంటల సమయాన్ని తీసుకో. అయ్యా, రాబోతున్న నెలంతా కూడా నాకు దీవెనకరంగా ఉండునట్లు, ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానము నా పట్ల నెరవేరునట్లు నన్ను ఆశీర్వదించండి అయ్యా, నన్ను ఆశీర్వదిస్తేనే కానీ మీ పాదాలను వదలని ఆనాడు యాకోబు గారు చేసిన ప్రార్థన, పట్టుదల కలిగిన ప్రార్థన. ఈరోజు ఈ వాగ్దానం ఎత్తిపెట్టి నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు నూతన బలాన్ని పొందుకుంటావు, నిజమైన సంతోషం నీకు దొరుకుతుంది, ఆయన కృప నీ మీద విస్తారంగా కుమ్మరింపబడుతుంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.